హలో గైస్, వెల్కమ్ టు మున్నార్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రైట్ నో అయితే ఇప్పుడు నేను మున్నార్ అయితే రీచ్ అయిపోయాను. మున్నార్లో ఆల్రెడీ రూమ్ కూడా తీసేసుకున్నాను. అండ్ నా బాల్కనీ ఉంది రూమ్కి. సో బాల్కనీ వ్యూ చూడండి ఒకసారి. కొంచెం ఓల్డ్ స్టైలే. రూమ్ అయితే కొంచెం పాతగానే ఉంది. బట్ అవుట్ సైడ్ వ్యూ అయితే బాగానే ఉంది ఇదంతా కూడా. సో మనకు కనిపిస్తుంది అంతా కూడా ఫారెస్ట్ ఏరియా అనేది అంతా. సో మున్నార్ అనేది ఏంటంటే చిన్న టౌన్లో ఉంటుంది అనమాట. ఇక ఇదే నా రూము, సింగిల్ బెడ్ రూము. సో అంతా బాగానే ఉంది. ఇంకా మోస్ట్ వ్యూ పాయింట్స్ ఏంటంటే మా దీనికి ఆఫీస్ బాయ్ ఉంటాడు కదా, ఆఫీస్ బాయ్కి అడిగాను, బాయ్ అక్కడ ఏ ప్లేసెస్ చూడాలి బాయ్ అంటే ఏకం పెద్ద లిస్టే ఇచ్చాడు. సో ఖచ్చితంగా కేరళలో 3 days టైం తీసుకుంటా. ఉన్న ప్లేసెస్ అన్నీ కంప్లీట్ చేస్తాను మ్యాక్సిమం, లేకపోతే ఇంత దూరం వచ్చి వేస్ట్. సో ఇది మున్నార్ యొక్క బస్ స్టాండ్. ఇది నేనైతే బైక్ రూమ్ దగ్గర పార్క్ చేసి వచ్చేసాను. రూమ్ నుంచి చాలా దగ్గర కిందంతా. సో మనకి బస్సెస్, తర్వాత ఆటోస్, ఇంకా ట్యాక్సీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి మనకి. సో మనకి ఎక్కడికైనా వెళ్ళాలంటే వీళ్ళే ప్యాకేజ్ ఉంటుంది, ప్యాకేజ్ మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. ఏదో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఇది ఇంకా ఇక్కడ మున్నార్లోని. సో ఈ సైట్స్ అన్నీ చూస్తే మనకి యూజువల్గా ఒక రూరల్ ఏరియా వైబ్స్ వస్తాయి అంతా. సేమ్ అంటే మన శ్రీకాకుళం వాళ్ళతో చెప్పుకోవాలనుకుంటే మన నర్సంపేట అంత ఉంటుందో అంతే ఉంటుంది మున్నార్ కూడా. టౌన్కి వచ్చేసరికి మున్నార్ టౌన్ అనేది ఇదుక్కి డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. సో ఇది సెంటర్ జోన్ ఇదంతా. సో ఈ సైడ్స్ అన్ని చూస్తే మనకి కాఫీ షాప్స్ ఉన్నాయి అంతా, కాఫీ చాక్లెట్స్. సో కొంచెం కమర్షియలైజ్డ్ ఏరియా ఇదంతా కూడా. అంతకంతా కొంచెం కాస్టే ఉన్నాయి చాక్లెట్స్ కూడా. సో గైస్, మున్నార్ అయితే చూశారు కదా. సో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అంటే సెంటర్ టౌన్ కదా, యాజ్ యూజువల్గా షాప్స్, బేకరీస్, చాక్లెట్ షాప్స్, ఇంకా మోస్ట్లీ చర్చెస్ ఇవే ఉన్నాయి. సో మీకు తెలిసిందే కదా, కేరళలో 80% ఆఫ్ ద పీపుల్స్ క్రిస్టియానిటీలో ఉంటారు. అండ్ మున్నార్ గురించి ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, మున్నార్ మున్నార్ అనేది ఏంటి, పేరు అనేది ఎలా వచ్చింది. సో మనకి మున్నార్లోని మున్ను అంటే 3, 6 అంటే నదులు అంట. సో మున్నార్కి 3 నదులు కలియక వల్ల మున్నార్ అని అన్నారట. సో ఆ నదులు ఏంటంటే మల్లపూజ, నల్లత్తాని, కుండలియ, ఈ 3 నదులు కలయిక అనమాట. ఇవి చిన్న చిన్న పాయల కింద ఇది ఈ ప్రాంతంలో కలుస్తాయంట. సో దానివల్ల ఈ 3 నదులు కలవడం వల్ల దీన్ని మున్నార్ అని పిలిచారు. సో తర్వాత మున్నార్ని ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, మున్నార్ని ద కాశ్మీర్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. సో బికాస్ ఆఫ్ ఇట్స్ హైట్ ఎలివేషన్స్ అండ్ ఇంకా కూల్నెస్. సో ఆల్రెడీ ఇప్పుడు టైం 4 o'clock అయింది. సో సన్సెట్ కూడా అయ్యే టైం కూడా ఉంది, అవుతుంది. సో చూడండి, నా బ్యాక్ సైడ్ అంతా కూడా ఇంకా మంచు అంతా కూడా ఇంక ఉంది. అంటే మీకు ఇందులో కనబడిపోవచ్చు, బట్ అయితే బాగుంది. ఇంకా మున్నార్లో ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే, మున్నార్కి నార్మల్గా అయితే ఇక్కడ ట్రైబల్స్ ఉండేవాళ్ళంట ముందంతా కూడా. సో ట్రైబల్స్ అంటే వాళ్ళు యాన్షియంట్ ట్రైబల్స్ అనమాట. సో ఎప్పటి నుంచో తరతరాలుగా అంటే కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మలయారన్, తర్వాత మన్నాను, తర్వాత పెళ్ళియా,
అలా ఈ ట్రైబల్ జాతి ఉందన్నమాట. సో ఈ ట్రైబల్స్ ఏంటంటే అప్పటి నుంచి ఫారెస్ట్ డాలర్స్ అన్నమాట. అంటే అడవిలో దొరికే సంపదను తిని బతికేవాళ్ళు అనమాట. సో టైం గోస్ అని ఏమవుతుందంటే, సో జనరేషన్ మారే కొద్దీ, తర్వాత ఇక్కడ టెక్నాలజీ అప్డేట్ అయ్యే కొద్దీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడ టీ ప్లాంటేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచే వీళ్ళు ఆ ఈ ప్లాంటేషన్ షాప్ లో గట్రా కాఫీ ప్లాంటేషన్స్ లోనే గట్రా పనిచేసేవారు అనమాట. సారీ, కాఫీ కాదు, టీ ప్లాంటేషన్ లో పనిచేస్తున్నారు కూడా ఇప్పటికీ. మంచి ఆకలి అవుతుందని రెస్టారెంట్కి వచ్చాను. ఎంట్రన్స్ అదిరిపోయింది చూడండి. ఇదైతే మున్నార్ హిల్స్ హోట్ రెస్టారెంట్ ఏదో పేరు ఉంది అది. సో చూడడానికి అయితే బయట నుండి బాగుందని లోపల దూరిపోయినా. సో లోపలికి వచ్చేసరికి మనకి అంతా వింటేజ్ వైబ్స్ వస్తుంది అంతా కూడా అండి. బిలియర్డ్ గేమ్స్ కూడా ఉంది ఇక్కడ, ఆడాలంటే ఆడుకోవచ్చు వెళ్ళి. బేసిక్గా అది క్రిస్మస్ టైం కదా, సారీ న్యూ ఇయర్ టైం కదా. సో మొత్తం అంతా కూడా క్రిస్మస్ ట్రీస్ మొత్తం ఇక్కడని కాదు, మున్నార్ అవుట్ సైడ్ అంతా కూడా ఫుల్గా అదే డెకరేషన్తో ఉంది అంత చాలా ప్లేసెస్. నేనైతే ఆకలేస్తుంది కాబట్టి మంచి బిర్యానీ అయితే తినేయాలి. ఫారినర్స్ వ్యూ చూడండి. నా బిర్యానీ అయితే వచ్చేసింది. ఇంకా సాలడ్ కూడా. సో మున్నార్ ఇంకా ఉంది. ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.